హాయ్ ఫ్రెండ్స్, నేను ఉలవ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఉలవలు చూసారా, కనపడుతున్నాయా? ఉలవల పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఎలాగండి ఉలవల పచ్చడి అంటారా? రండి వీడియోలో చూద్దాం. ఉలవలు ఏం చేయాలి? బూర్లు ముక్కుట్లో వేయించాలి. పొడి బూర్లు ముక్కుట్లో వేయించాలి. బాండి వేయించేసి ఎన్ని కావాలో ఇన్ని వేయించాను అంతే. మరి నేను ఒక్కదాన్నే కదా, ఇన్ని వేయించాను. అన్ని బాగా ఎర్రగా వేయించాలి. వేయించేసి ఒక గిన్నెలో పోసేసుకుని అవి చల్లారనివ్వండి. ఈ మిరపకాయలు ఏం చేస్తారు? మిరపకాయలు కూడా వేయించాలి. మిరపకాయలు వేయించేదానికి ఇగోండి గింజలు అన్నీ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి మిరపకాయలు వేసి వేయించేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసేయండి. ఇవన్నీ వేయించి చల్లారాక గ్రైండ్ చేసుకోండి. ఈ ఉలవలు వేయించి పెట్టుకున్నాము, అది గ్రైండ్ చేశాక అప్పుడు ఇది వేసుకోండి. గ్రైండ్ చేసేసుకుని ఇంత చింతపండు వేయాలి. చింతపండు కానీ మీరు మామిడికాయ గుజ్జు కానీ ఏది కావాలంటే అది ఇంతే, కొంచెం అలా తీసి వేయండి. ఎన్నో లేవు కదా, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కదా అందుకని కొంచెం వేసాను అంతే. పసుపు వేసుకోండి, కొంచెం పసుపు వేసుకుని అన్నీ కలిపి గ్రైండ్ చేసేసి తీసేయడమే. ఇంకా తిరగమాతలు కూడా ప్రత్యేకంగా అక్కర్లేదు, ఇవన్నీ వేసాం కాబట్టి. ఇంగు కూడా వేయండి. ఈ మిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం ఇంగు కూడా వేయాలి. అయిపోయింది, ఉలవ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. చివరి వరకు వీడియో చూశాక మీరు కూడా చేసుకోండి. చివరి వరకు వీడియో చూడకుండా మాత్రం ఉండద్దు. ఇది ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి దాంట్లో. మీరు చూసుకుని మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్. ఉలవల పచ్చడి అండి, అదిగో చూసారా పచ్చడి. అది ఉలవలు ఏం చేస్తాము, మామూలు బాండీలో వేయించేసుకుని ఎర్రగా వేగాలి. ఎర్రగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలు బాగా వేయించేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండు మిరపకాయలు దీనిలో మామూలుగా నూనె వేసి వేయించేసేయండి. నూనె వేసి వేయించేసుకుని దాన్ని గుండగొట్టండి. మిక్సీలో బాగా కలపండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఉలవలు గ్రైండ్ చేసేసి ఆ రెండు కలిపి మిక్స్ చేసేయండి. కొంచెం చింతపండు వేయండి, తగిన ఉప్పు వేసుకోండి, పసుపు వేసుకోండి. అయిపోతుంది ఉలవల పచ్చడి. అంటే నా దగ్గర మిరప ఇది ఉంది, అందుకని అది కలిపేసాను. మిరప గింజలు అదిగో ఆ పొడి ఉంది, వేయించిన పొడి మిరపకాయలది, అందుకని అది వేసేసాను. కొంచెం చింతపండు వదులు మామిడికాయ గుజ్జు వేసాను. ఒక్క ఏది వెల్లుల్లిపాయ వేసాను అంతే. అన్నీ కలిపి గ్రైండ్ చేసేయటమే. ముందు ఉలవలు గ్రైండ్ చేసి పెట్టుకుని అప్పుడు తర్వాత పొడి వేసి పెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకోవడం. ఈ మిరప్పొడి ఉంది కదా, అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవడం అంతే. అదిగోండి గిన్నెలో పెట్టేశాను, దాని తిరగమాత కూడా అక్కర్లేదు. ఉలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఏమండి, ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటంటారా? రండి చూద్దాం. పెనం కాలేసుకుని, ఇది దోసల పిండి, ఇదేమో పెరుగు. ఈ దోశలు ఏం చేస్తాము, పెనం బాగా కాలాక ఇంతంత చిన్న చిన్న దోశలు వేసేసుకుని ఆ పెరుగులో కలిపేసుకోవాలి. పెరుగులో ఏం చేయాలి, పెరుగు తీసుకుని కొంత పెరుగు అందులో ఉప్పు కలిపి తిరగమాత వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి, ఇంగువ అన్నీ వేసి తిరగమాత వేసుకోవాలి. వేసుకుని ఈ దోశలు చిన్న చిన్న దోశలు వేసుకుని అందులో వేసేయాలి. కాసేపు ఆగి తినాలి. బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. చిన్న రెసిపీ, మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. బాయ్. పెనం కాలేసి దోశలు వేసుకోవాలి. ఆ దోశల్ని పెరుగు ఉంటుంది, ఆ పెరుగులో వేయాలి. ఆ పెరుగుని ఎలాగా
మనం చెప్పాము ఇందాక వీడియోలో చెప్పాను. అలా పెరుగులో వేసేసుకోవాలి. మీకు చూపించటం కోసం చెప్తున్నాను. నేను ముందు ఆల్రెడీ చెప్పాను వీడియో. అది ఆ పెరుగులో తెరమాత పెట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇంగువ వేసి తెరమాత పెట్టేసేయటం, ఈ పెరుగులో దోశలు కలిపేసేయటం అంతే. 4 దోశలు అయితే సరిపోతాయండి నాకును మా పని మనిషికి, అంతే. అసలు ఎంత బాగున్నాయనండి పెరుగు దోశలు. ఈజీ, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. మీరు చేసి చూడండి, పెరుగు దోశలు ఎంత బాగున్నాయో అంటారు మీరే. మనం అంతగా వేసుకోము, ఎప్పుడైనా నేనే వేస్తాను. నాకు కూడా ఎవరో చెప్పారు ఇలా పెరుగు దోశలు వేసుకోండి అని, నేను వేశాను అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయండి పెరుగు దోశలు. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చివరి వరకు వీడియో చూసి ట్రై చేయండి. మీరు కూడా నష్టం లేదు కదండి, పెరుగు దోశలకి ఏముంది, అంతే. దోశలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో.